Very good morning, guys. So welcome to day 3 live trading session. Already important levels అనేవి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ ప్రీమియం ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ సెషన్ హై ఉంది ఇక్కడ. ప్రీవియస్ సెషన్ హై అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇట్ ఈస్ ద హై. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ప్రీవియస్ సెషన్ హై అండ్ లోస్ మార్క్ చేసుకుంటాం కదా. హై దగ్గర నుంచి రివర్స్ అయిందా, లో దగ్గర నుంచి బౌన్స్ అయిందా చూడాలని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. సో సేమ్ ఇక్కడ నుంచి లో నుంచి బౌన్స్ అయింది. హై దగ్గర నుంచి అంత పెద్ద క్రాష్ అయితే ఏం లేదు. సో లో అనేది ఇంపార్టెంట్ డిమాండ్ జోన్. ఇన్హో మార్కెట్ అయితే పైన ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందా లేదంటే రివర్సల్ అవుతుందా చూడాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ తెలిసిందే, ఎప్పుడైనా మార్కెట్ ట్రెండింగ్ డే ఉన్నప్పుడు సెకండ్ డే రివర్సల్ డే అవ్వచ్చు, లేదంటే సైడ్ వేస్ డే అవ్వచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి లైక్ సెల్లింగ్ అయిపోయిన తర్వాత ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అక్కడ నుంచి రివర్స్ అయింది. సో ఈ రోజు మార్కెట్ ఎగ్జాక్ట్ గా అక్కడే ఫామ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి సప్లై జోన్స్ ఉన్నాయి. ఈ రెండు క్యాండిల్స్ కూడా హైస్ ఇంపార్టెంట్. అండ్ నిఫ్టీలో ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది, అండ్ దెన్ ప్రీవియస్ సెషన్లో ఇస్ ద డిమాండ్ జోన్ అని చెప్పాను కదా. ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకుందాం. ఓకే, అండ్ కింద మనకి ఎన్హో వర్జిన్ సిపిఆర్ కూడా ఉంది. ఈరోజు మార్కెట్ ఎంత కిందకి రాదు, కానీ స్టిల్ ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే యావరేజ్ టు నారో సిపిఆర్ ఉంది. అదైతే మనకి ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది అండ్ ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది. సో రెండు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే. హై లో కూడా ఇంపార్టెంటే. ఎప్పుడైనా సరే మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ క్లోజ్ అయింది అనుకోండి, అలాంటప్పుడు ఆ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యా, కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఎగ్జాక్ట్గా 600 నుంచి రిజెక్షన్ అయితే అవుతుంది. నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి రెడ్ బారే ఫామ్ అయింది. 270 దగ్గర చూసాను నేను ఇది, కాకపోతే బ్యాడ్ లక్ ఎక్కింది. 266 దగ్గర ట్రిగ్గర్ అయింది. సో ఒక 4 లాట్స్ తీసుకున్నాను, 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. టేక్ ప్రాఫిట్ ఆర్ టు పియోడ్ కానీ, లేదంటే చూద్దాం ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందేమో. సో ప్రెసెంట్ ఇది 2000 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో కొంచెం వాలటైల్గా కూడా ఉంది. ప్రాఫిట్ ఇప్పటి వరకు 6000కి వచ్చి మళ్ళీ బ్యాక్కి 4000కి వచ్చింది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఆర్ టు పియోడ్ హిట్ అయితే మనకి టార్గెట్ అయిపోతుంది. బట్ ఎంట్రీ 270 దగ్గర అయింది అండ్ టార్గెట్ 280 ఇస్ ద కరెక్ట్ స్టాప్ లాస్. అలా అయితే మనకు ఒక రిస్క్ ఒక 4000 5000 అలా పెట్టుకోవచ్చు. బట్ 266 దగ్గర ట్రిగ్గర్ అయింది కదా, దానివల్ల నాకు 4 పాయింట్స్ మైనస్ వచ్చింది. 4 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 2000 అలా మైనస్ అయితే వచ్చింది. సో ఎనీహౌ 280 పెట్టుకుంటే మళ్ళీ పెద్దది అయిపోతుంది. ఒక 10 పాయింట్స్ రిస్క్ చేస్తాను. ఇప్పుడు 277 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, సో 266.45 అయింది కదా, ఒక 10 పాయింట్స్ అంటే ఒక 5000 రిస్క్ పెట్టుకుంటాను ఈ ట్రేడ్లో. ప్రెసెంట్ 6000 రన్ అవుతుంది. సో స్టాప్ అప్డేషన్ 9000 ప్రాఫిట్కి అయితే వచ్చింది. ఇంకొక 1000 వస్తే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో 1000 కోసం మళ్ళీ 8500 ప్లస్ మళ్ళీ 5000 రిస్క్ చేయడం కాదు. సో 8500 అనేది రిస్క్ చేస్తాను. ఓకే, $245 వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తాను. ఒక 4 పాయింట్స్ అంతే. 247కి వచ్చింది. ఓకే, చూద్దాం. నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. ఎలాగ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేస్తున్నాను కాబట్టి రిస్క్ అయితే ఏం లేదు. 245 వస్తేనే క్లోజ్ చేస్తాను, లేదంటే పర్వాలేదు 8000 ప్రాఫిట్ అనేది వదిలేస్తాం. ఓకే గైస్, ఆల్మోస్ట్ 246.45 వచ్చింది. ఇంకొక పాయింట్ అంతే. 245 వస్తే క్లోజ్ చేస్తాను. 245 వచ్చింది ఆల్రెడీ, కాకపోతే నేను క్లోజ్ చేయడంలో లేట్ అయింది. సో బ్యాడ్ లక్. అండ్ ఆర్ టు ప్యూర్ కూడా హిట్ అయిపోయింది. ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే రావచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. సో రిమైనింగ్ పీపుల్ ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. 245 అనేది హిట్ అయిపోయింది. 245 ఇచ్చాము టార్గెట్. ఓకే అండి, 245 అనేది హిట్ అయిపోయింది. సో 10,000 ప్రాఫిట్తో అయితే క్లోజ్ చేశాను. సో విత్ ఇన్ ఆల్మోస్ట్ ఎంట్రీ ఎప్పుడు తీసుకున్నాము, 9:22కి తీసుకున్నాము. 9:32కి అయింది. ఓకే, 10 minutesలో మనకి 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు బ్రేక్అవుట్ అంటే మనము క్యాండిల్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేయక్కర్లేదు అంటారా? బ్రేక్అవుట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, కంపల్సరీ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు అంటే సెకండ్ క్యాండిల్ క్లోజ్ అవ్వక ముందే ట్రేడ్ తీసుకున్నారు ఇలా కదా? అంటున్నారా? ఇందులో కాదు, నేను సప్లై జోన్ ఇలా చెప్తాను. ఫర్ సపోజ్ ఇది సప్లై లేదు జోన్, లేదు, ఎంట్రీ తీసుకున్నప్పుడు సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా ఆల్రెడీ సప్లై జోన్ పైన. ఇక్కడ ఎంట్రీ తీసేసుకోవచ్చు, కాకపోతే ఇంకా రివర్సల్ విక్ చూపిస్తుంది కదా. సెకండ్ ఏదైనా కొంచెం పైకి వెళ్తుందేమో అని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, అర్థమైంది పాయింట్. బట్ ఈ హై ఏదైతే ఉందో ఫస్ట్ క్యాండిల్ హై ఆల్రెడీ అక్కడ నుంచి చాలా రిజెక్షన్ ఉంది కదా, అది కూడా బ్రేక్ అవుతుంది అని మీరు డైనమిక్స్ అలా ఏం కాదు. డైనమిక్స్ ఏంటంటే మార్కెట్ ఎంతకు ముందు క్యాండిల్ స్టిక్ మన బుక్స్ లో ఏముంటదంటే ఇక్కడ రివర్సల్ విక్ ఉంటే
మార్కెట్ కొంచెం కిందకి వస్తది అని చెప్పి అన్నట్టు ఉంటది. కాపోతే ఇప్పుడు మార్కెట్ సినారియో ఫార్మేషన్ ఎలా ఉందంటే, కింద బాడీ స్ట్రాంగ్‌గా ఉంటే, అప్పుడు బయర్స్ కొంచెం స్ట్రాంగ్‌గా పుష్ చేస్తున్నట్టు. ఈవెన్ దో పైన సెల్లర్స్ ఉన్నారు కదా! బాడీ స్ట్రాంగ్‌గా ఉన్నట్టు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి కొంచెం మ్యారిబోజు టైప్ ఆఫ్ క్యాండిల్. ఇక్కడ చూడండి స్ట్రెంత్ అనేది పైన విక్ ఉన్నా సరే, కింద స్ట్రెంత్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన డోజీ క్యాండిల్ ఉన్నా సరే, బాడీ కింద విక్స్ ఏం లేవు. బాడీ కింద విక్స్ ఏం లేకపోతే అది కూడా స్ట్రాంగ్ బయింగ్ జోన్ అనుకోవచ్చు. రివర్సల్ అనుకోవచ్చు, బయింగ్ జోన్ కూడా అనుకోవచ్చు. కానీ ఎక్కువ బాడీ క్లోజ్ అయిందంటే ఏంటి, ఇక్కడ ఎక్కువ ట్రేడ్స్ అనేవి ట్రిగ్గర్ అయినట్టు. ఓకే, సో బాడీ ఇక్కడ నుంచి కూడా ట్రిగ్గర్ అవుతున్నాయి అండ్ మార్కెట్ పైకి వెళ్ళింది. సో డైనామిక్స్ మారాయి, మనం కూడా దాంతోపాటు మారాలి. ఎర్లియర్ టెక్స్ట్ బుక్స్లో ఏముంటుందంటే, ఇక్కడ రివర్సల్ డోజీ బార్ వస్తే మనకి వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ రివర్సల్, ఐ మీన్ సెల్లింగ్ ప్రెజర్ అని చెప్పి ఉండదు. కానీ రెండు కూడా కంబైన్ చేసుకోవచ్చు. అది అవుతుంది, ఇది అవుతుంది. ఓకే. సో ఇలా క్యాండిల్స్ ఫార్మ్ అయినప్పుడు మనం మెయిన్ ఎంట్రీ లెవెల్ చూడాలి కానీ హై బ్రేక్ అవ్వాలి, క్యాండిల్ కంప్లీట్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలని అవసరం లేదు ప్రెజెంట్ సినారియో. ఇలాంటి ఈ రోజు ఎందుకు తీసుకున్నాను ఎంబుష్ ఎంట్రీ అంటే, నేను ఆల్రెడీ సప్లై జోన్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడే తీసేసుకోవచ్చు ఎంట్రీ. కాకపోతే నేను కొంచెం సెకండ్ క్యాండిల్ ఏమవుతుందో ప్రైస్ యాక్షన్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు మళ్ళీ కిందకి రాదా. సెకండ్ క్యాండిల్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇలా రెడ్ క్యాండిల్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇలా రెడ్ క్యాండిల్ వచ్చేస్తుంది. సో నేను అది వెయిట్ చేశాను, ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ వస్తుందా లేదంటే ఈ బాడీ హై బ్రేక్అవుట్ అవుతుందా అన్నది కొంచెం కంబైన్ చేసుకున్నాను. నార్మల్గా లేదు, నేను రోబోట్ లాగా నేర్చుకున్నదే వెళ్తాను అనుకుంటే ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసేసుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే నేను అది జోన్ అనేది పైన బ్రేక్అవుట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఓకే. బట్ R1 పివట్ రెసిస్టెన్స్ అనుకుంటే కనుక సెకండ్ క్యాండిల్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. R1 పివట్ రెసిస్టెన్స్ అనుకుంటే కనుక ఏదైనా ఒకసారి వెయిట్. ఇది రెసిస్టెన్స్ అనుకుంటే కనుక సెకండ్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సెకండ్ క్యాండిల్ దగ్గర లోయర్ టైం ఫ్రేమ్స్ ఏమైనా హెల్ప్ చేస్తాయి అంటారా కన్ఫర్మేషన్ కోసం? అంటే ఎర్లీ ఎంట్రీ తీసుకోవడానికి తక్కువ అండి. అసలు యాక్చువల్గా 15 minutes అనేది పర్ఫెక్ట్, 5 minutes తక్కువ. మళ్ళీ అందులో ఇంకా లోవర్ టైం ఫ్రేమ్స్ లో చూసుకుంటే అది బెస్ట్, అది స్కాల్పింగ్ కి బెస్ట్. ఇలా మనకి ఇంట్రాడేకి మినిట్స్ వేస్ట్. సో నార్మల్గా ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర కన్ఫర్మేషన్ కోసం తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదంటే మీరు క్యామ్రిలాస్ ప్రకారం మనకి డే ట్రేడింగ్ కోర్సులో స్ట్రాటజీ ఉంది. R4 క్యామ్రిలా బ్రేక్ కూడా అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. సిపిఆర్ నేరోగా ఉండాలి ఆ రోజు. ఈరోజు సిపిఆర్ యావరేజ్ టు నేరో కాబట్టి ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ, టేక్ ప్రాఫిట్ R5 క్యామ్రిలా దగ్గర. ఓకే, సో అది కూడా ఆల్మోస్ట్ టార్గెట్ అనేది అయిపోయింది. సో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తా అంటే ఇంకా బెస్ట్. కాకపోతే నాకు రిస్క్ అనేది కొంచెం తగ్గించుకున్నాం కదా, లైక్ ఇమీడియట్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎందుకు పెట్టుకున్నామంటే, అండ్ నిఫ్టీ ఇక్కడ ఇప్పుడు డే హై బ్రేక్అవుట్ అవుతుంది. ఎవరైనా లాంగ్ ఎంట్రీ వెళ్ళాలంటే కొంచెం ఆలోచించండి, ఎందుకంటే వైట్ సిపిఆర్ కదా, బ్రేక్అవుట్స్ ఏమి చూసుకోండి. బ్రేక్అవుట్స్, ఫేక్ బ్రేక్అవుట్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎనీహౌ ఓకే, ఇంకా డన్ ఫర్ ది డే. సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. రిలేషన్షిప్ బిట్వీన్ డైలీ సిపిఆర్ అండ్ వీక్లీ సిపిఆర్. ఓకే, వీక్లీ సిపిఆర్ డైలీ సిపిఆర్ కూడా పనిచేస్తాయి. కాకపోతే మనం ఇంట్రాడే చేస్తాం కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ అయితే వీక్లీ సిపిఆర్ పనిచేస్తాయి. ఫస్ట్ సపోజ్ చూపిస్తాను ఆగండి. బ్యాంక్ నిఫ్టీ కాదు, మనం ఓకే, ఆన్ ద డేట్ ఆఫ్ 3rd February. సో 3rd February మార్కెట్ అనేది సిపిఆర్ ఏమో యావరేజ్గా ఉంది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, కొంచెం హై ప్రాబిలిటీ మార్కెట్ కిందకి వెళ్ళడానికి, హై ప్రాబిలిటీ యావరేజ్ సిపిఆర్ అండ్ బ్రేక్అవుట్ అవడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకున్నాం. కాకపోతే మార్కెట్ ఎందుకు రివర్స్ అయింది అది మనం చూసుకుంటే, మనకి అక్కడ వీక్లీ సిపిఆర్ ఉంది. అది వీక్లీ సిపిఆర్ కొంచెం వెయిట్ అవ్వాలి, ఒక బిగ్గర్ టైం ఫ్రేమ్స్లో సెట్ అవుతుంది. ఏ డేట్, మొన్న డేట్ కదా, ఇక్కడే. సో 3rd February మండే చూడండి, మండే వీక్లీ టైం ఫ్రేమ్స్లో మనకి ఇక్కడ చూడండి వీక్లీ సిపిఆర్ కింద ఉంది, అందుకే మార్కెట్ రివర్స్ అయింది అక్కడ ఎగ్జాక్ట్గా. అది ఇది రెండు చూసుకుంటే మనం ఏ ట్రేడ్ కూడా తీసుకోవడానికి మనసు ఒప్పదు. లైక్ అదేంటి నేరో సిపిఆర్ అప్పుడు మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందని నాకు డైలీ సిపిఆర్లో అనిపిస్తుంది, వీక్లీ సిపిఆర్ ఉంది కదా అని చెప్పి. అఫ్ కోర్స్ మనకి స్వింగ్ ట్రేడింగ్ తీసుకుంటే వీక్లీ సిపిఆర్ బాగా ఉపయోగపడుతుంది. వీక్లీ సిపిఆర్స్ కూడా వాడుకోవచ్చు. లైక్ ఇక్కడ చూడండి సెకండ్ క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది వీక్లీ సిపిఆర్ దగ్గర, అంటే వీక్ అంతా సిపిఆర్ ఫామ్ అవుతుంది. ఓకే, అంటే మండే నుంచి ఫ్రైడే వరకు వీక్లీ సిపిఆర్ సెట్టింగ్సా. సో నార్మల్గా ఇక్కడ సిపిఆర్ ఇండికేటర్ ఉంది కదా, సిపిఆర్ బై కేజీఎస్, అందులో ఆటో అంటే అప్డేటెడ్ వర్షన్ చేశారు ఆయన. సో ఆటో పెట్టుకోవచ్చు, మాన్యువల్ పెట్టుకోవచ్చు. ఆటో పెట్టుకున్న తర్వాత మనకి 15 minutes కన్నా బిగ్గర్ టైం ఫ్రేమ్లో అయితే వీక్లీ సిపిఆర్ వచ్చేస్తుంది, 15 minutes కన్నా తక్కువ టైం ఫ్రేమ్లో అయితే డైలీ సిపిఆర్ సెట్టింగ్స్ వస్తాయి. ఓకే, టైం ఫ్రేమ్ మార్చుకుంటే ఆటోమేటిక్గా వీక్లీ సిపిఆర్ వచ్చేస్తుంది. ఓకే, ఇంకా క్లియర్గా చూపించాలంటే ఒకసారి చెప్తాను ఆగండి. ఇప్పుడు 5 minutes పెట్టుకున్నాం అనుకోండి. సో 5 minutesలో మనకి ఇక్కడ డైలీ సిపిఆర్ ఉంది. ఇప్పుడు మనకి వీక్లీ సిపిఆర్ ఎక్కడ ఉందో తెలియాలనుకోండి,
అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఆటోలో కాదు, ఇది టైం ఫ్రేమ్ మార్చుకోవాలి. 5 minutes నుంచి ఒక 30 minutes పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు వీక్లీ సిపిఆర్ ఎక్కడ ఉందో చెప్పేస్తుంది. వీక్లీ సిపిఆర్ ఇక్కడ ఉంది అంటే మొన్న మండే వీక్ టు వీక్ ఫామ్ అవుతుంది కదా వీక్లీ సిపిఆర్, అంటే మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే వరకు. ఓకే, అలా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఇలా సిపిఆర్ అనేది ఒక్కొక్క డాట్ ఫామ్ అవుతుంది రోజు రోజుకి. మన సిపిఆర్ బట్టి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే నేరో సిపిఆర్, వీక్లీ నేరో సిపిఆర్ ఉన్నప్పుడు ట్రైనింగ్ అవ్వచ్చు. అది స్వింగ్ ట్రేడింగ్ ఎక్కువ పనికి వస్తుంది అది. ఓకే, సో దాని మీద కూడా కోర్స్ అయితే డిజైన్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తాను, దాని తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. నార్మల్గా ఇలా కూడా స్ట్రాటజీస్ వాడుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ సిపిఆర్ దగ్గర వీక్లీ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఎంట్రీ తీసుకొని టేక్ ప్రాఫిట్ R1 దగ్గర తీసుకోవచ్చు. సో R1 హిట్ అయింది, లేదు ప్రీవియస్ డే హై వరకు తీసుకోవచ్చు. కాబట్టి ఇది వెయిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డే కోసం వెయిట్ చేయాలి. అండ్ వెయిట్ చేసినప్పుడు గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వెయిట్ చేస్తే 1300 points ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ వరకు వెయిట్ చేస్తే 800 points ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అంటే డిసడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది కదా. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి మార్కెట్ సడన్గా గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ సెంటిమెంట్ వల్ల. ఫర్ సపోజ్ ఎల్లుండి RBI మీటింగ్ ఉంది, మీరు ఇంకా ఈ ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ వీక్ హై బ్రేక్అవుట్ అయిందని ఇంకా హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, సడన్ గా మార్కెట్ ఒక 2000 points గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, లేదంటే యూఎస్ లోంచి ఏదో సంథింగ్ బ్యాడ్ న్యూస్ ఉంది అనుకోండి, 2000-3000 points అవుతుంటాయి కదా మార్కెట్ గ్యాప్ డౌన్. సో స్వింగ్ ట్రేడింగ్ అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. ఎస్పెషల్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా అసలు చేయను. స్టాక్స్లో అయితే కొంచెం పర్లేదు, కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే అఫ్కోర్స్ చేసిన వాళ్ళు కూడా ప్రాఫిట్స్ వస్తాయి, చేస్తూ ఉంటారు బయట రిమైనింగ్ పీపుల్, కానీ నాకైతే ఎక్కువ అంత ఇంట్రెస్ట్ ఉండదు స్వింగ్ ట్రేడింగ్కి. ఎందుకంటే మనం వారం, ఒక మంత్, 2 months, 3 months, లేదంటే 4 months, 6 months, 1 year సంపాదించిందంతా కూడా ఒక రోజులో పోవచ్చు ఈ స్వింగ్ ట్రేడింగ్ వల్ల. అదేవిధంగా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సడన్గా మార్కెట్ యూఎస్లో ఏదైనా పాజిటివ్ వచ్చింది అనుకో, మార్కెట్ 2000 points గ్యాప్ అప్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, అండ్ డిసడ్వాంటేజ్ ఏమో ఇలా ఉంటుంది. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? ఏది వీక్లీ సిపిఆర్, ఏది డైలీ సిపిఆర్? ఓకే, వీక్లీ సిపిఆర్, డైలీ సిపిఆర్ కనిపెట్టాలంటే ఓకే, లేదంటే నార్మల్ మాన్యువల్గా ఎలా చేయాలో చెప్పేస్తాను, ఆగండి. ఫర్ సపోజ్ మొన్న సిపిఆర్ నాకు తెలిసి అందరికీ ఉంది కదా. సో డైలీ సిపిఆర్ అనేది డైలీ సిపిఆర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం డైలీలోంచి వీక్లీ పెట్టుకుంటే వీక్లీ సిపిఆర్ వచ్చేస్తుంది, అంతే, ఈజీ. ఓకే, సో వీక్లీ సిపిఆర్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నాకు తెలిసి వీక్లీ సిపిఆర్ చూపిస్తుంది టైం ఫ్రేమ్స్లో. ఇక్కడ చూడండి వీక్లీ సిపిఆర్. సో కలర్స్ అంతే సేమే, కాకపోతే డైలీ సిపిఆర్ ఉండదు, కనిపించదు మనకి. 30 minutes టైం ఫ్రేమ్ మనకి వీక్లీ సిపిఆర్ కనిపిస్తుంది. ఇంకా కొంచెం పెద్దగా వెళ్తే లైక్ 1 week అలా వెళ్తే మంత్లీ సిపిఆర్ కూడా వస్తుంది. ఏమన్నా సిపిఆర్ అని ఉంటుంది కదా, దాన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ట్రెడిషనల్ ఉంచుకొని వీక్లీ కావాలా, డైలీ కావాలా, మంత్లీ కావాలా. డైలీ కావాలంటే డైలీ పెట్టుకొని చూసుకోవచ్చు, అంతే, సింపుల్. పొజిషన్ సైజింగ్, రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంతే అండి. మనం రిస్క్ ఎంత తీసుకుంటున్నామో రివార్డ్ మినిమం డబల్ అయితే వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ పొజిషన్ సైజింగ్ ఎలాగంటే మీరు రిస్క్ ఎలా పెట్టుకుంటున్నారో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ బ్యాంక్ నిఫ్టీలో 50 points రిస్క్ అనుకోండి, 50 points రిస్క్ అంటే మీరు రిస్క్ ఎంత చేస్తున్నారు, బట్ రేట్కి రిస్క్ ఎంత చేస్తున్నారు. ఓకే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రిస్క్ చేస్తున్నారు అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలంటే 10,000 divided by 50 ఎంత వస్తుంది? 10,000 divided by 50 points స్టాప్ లాస్ కదా, రిస్క్ డివైడెడ్ బై స్టాప్ లాస్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ పాయింట్స్ పెట్టుకోవాలి. సో 10,000 divided by 50 అంటే 200 వస్తుంది. సో 200 క్వాంటిటీస్కి వెళ్ళాలి. సో బ్యాంక్ నిఫ్టీలో 200కి దగ్గరగా ఉన్నది ఏంటి, 180 అన్న తీసుకోవచ్చు, లేదంటే 210 అన్న తీసుకోవచ్చు క్వాంటిటీస్. ఓకే, లాట్ సైజ్ బట్టి రౌండ్ ఫిగర్ 210 అన్న తీసుకోవచ్చు, 180 అన్న తీసుకోవచ్చు. 180 పెట్టుకుంటే ఇంకా కొంచెం స్టాప్ లాస్ బఫరింగ్ పెట్టుకోవచ్చు. 210 అయితే కొంచెం తగ్గించుకోవాలి స్టాప్ లాస్ అనేది. అలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ రిస్క్ మినిమం 10,000 అనుకోండి, 10,000 రాగానే కనిపించగానే క్లోజ్ చేసేయండి, అంతే. నేను చూడండి ఇందాక 9,000, 8,500, 9,500 అలా వచ్చినా సరే నేను క్లోజ్ చేయలేదు, ఎందుకంటే నాకు 10,000 కనిపిస్తేనే క్లోజ్ చేస్తాను నేను. ఎందుకంటే మినిమం రిస్క్ 5,000 పెట్టినా కదా. సో 5,000కి డబల్ 10,000 వస్తే క్లోజ్ చేస్తాను. 10,000 వచ్చిన తర్వాతే క్లోజ్ చేశాను, లేదంటే క్లోజ్ చేయకపోదును. సో అంటే 9,000 ప్రాఫిట్ కూడా వదిలేదు. దాన్ని మనం హోల్డ్ చేసుకోవాలంటే మీకు ఆ కెపాసిటీ ఉండాలి. లైక్ అదేంటి 8,000 ప్రాఫిట్ వదిలేసుకోవడం ఏంటని చెప్పి మీరు అడగొచ్చు, కానీ అది స్లోగా డెవలప్ అవుతుంది. అది స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్కి అది కొంచెం బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది. మార్కెట్లో ఇంకా అలా చేస్తున్న కొద్దీ మీకే అలవాటు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు అలా భయం వేస్తుంది అనుకోండి, ట్రేడ్ తీసుకోవడానికి భయం వేస్తుంది కొంచెం మందికి. అండ్ స్ట్రాటజీ ఉన్నా సరే అయిపోయిన తర్వాత అయ్యో స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది కదా, ఈరోజు తీసుకున్న బాగుందని చెప్పి కూడా మీకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి
ఎందుకు అలా భయం వేస్తుందంటే దానికి రీజన్ మీరు ఓన్లీ ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ఉండటం. ఓకే, సో ట్రేడింగ్ మీద డిపెండ్ అయితే ఇంకా అంతే, డైలీ మీకు దీని నుంచే ప్రాఫిట్ రావాలని చెప్పి ఆ ప్రెజర్తోనో స్ట్రెస్తోనో ఈఎంఐ కట్టాలనో పేమెంట్స్ పే చేయాలని ఉండాలి. ఆల్టర్నేటివ్ జాబ్ ఏమన్నా ఆలోచించుకోండి. లైక్ జాబ్ చేస్తుంటే జాబ్, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ అవుతానంటే యూట్యూబ్ నుంచి కూడా వస్తాయి అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా కొంచెం మంది సంపాదిస్తున్నారు. మన మార్గాలు వెతుక్కోవాలి అంతే. ఓకే, ఓన్లీ ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయితే అలాంటి ప్రెజర్ అనిపిస్తుంది. ఫర్ ఎక్కువ మంది ఏంటంటే జంప్ చేసేస్తారు ఇలా లోన్స్ తీసుకొని. అలా కూడా చేయకండి, ఎందుకంటే ప్రెజర్ ఉంటుంది మీకు. నేను ఈఎంఐ కట్టుకోవాలి, ఇప్పుడు ఎలాగా నాకు లాస్ వచ్చేస్తే అలాగా కంపల్సరీ ప్రాఫిట్ రావాలని చెప్పి లాస్ వచ్చినా సరే ఓవర్ ట్రేడింగ్ చేయడము, లేదంటే రివెంజ్ ట్రేడింగ్ చేయడము, ఇంకా ఎక్కువ పోగొట్టుకుంటారు. మీరు ఒక 5,000 పోగొట్టుకున్నారు అనుకోండి, ఆ 5,000 రికవర్ చేయడానికి చేస్తే ఇంకొక 10,000 పోద్ది, 20,000 పోద్ది, 30,000 పోద్ది, మొత్తం క్యాపిటల్ కూడా వైప్ అవుట్ అయిపోద్ది కరెక్ట్ అనాలిసిస్ లేకపోతే. అందుకే నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఒక మాక్సిమం లాస్ లిమిట్ పెట్టుకోండి. మీరు డైలీ ఎంత పెట్టుకుంటున్నారు, ఇంకా అంత కనిపిస్తే ఇమీడియట్గా ఇంకా సిస్టమ్ స్క్వేర్ ఆఫ్ చేసేయాలి. లేదంటే ఎవరికో ఒకరు చెప్పండి, మీ వైఫ్కి ఎవరికో పాస్వర్డ్ మార్చమని చెప్పండి. మళ్ళీ రేపు మళ్ళీ ఇమ్మని చెప్పండి. మీరు మళ్ళీ అలాగా చూసుకుంటే ఆ బాధ అనేది ఉండిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి. లైక్ జిమ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి. మార్నింగ్ ప్రతిరోజు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. బాడీ మీద కంట్రోల్ ఉంటేనే మీకు మైండ్ మీద కంట్రోల్ ఉంటుంది అండ్ ట్రేడింగ్ మీద కూడా కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ ప్రతిరోజు కూడా జర్నల్ పెట్టుకోండి, ట్రేడింగ్ జర్నల్. ఈ రోజు నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఫర్ సపోజ్ నాకు ఈరోజు 10,000 వచ్చింది కదా, సో నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అనేది రాసుకుంటాను సెటప్ ఇక్కడ. సో ఈ రోజు మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాను, ఈ లెవెల్ సప్లై జోన్, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అండ్ మనకి డే ట్రేడింగ్ కోర్సులో కూడా స్ట్రాటజీ ఉంది. స్ట్రాటజీ ప్రకారం తీసుకున్నాను, ఆటో పీరియడ్ దగ్గర టార్గెట్ బుక్ చేసుకున్నాను. రిస్క్ ఫస్ట్ ఏమో 10,000 పెట్టుకున్నాను, ఆ తర్వాత తగ్గించుకున్నాను. 10,000 రిస్క్ అనేది పెద్దది అయిపోద్ది అని చెప్పి ఆటో పీరియడ్ దగ్గర రాబోతుకి నాకు అంత 20 పాయింట్స్ వస్తుందని చెప్పి రిస్క్ తగ్గించేసుకున్నాను. ఇవి అంతా కూడా ఒక జర్నల్ ఫామ్లో రాసుకుంటాను నేను, ఎందుకంటే ఇదే జర్నల్ ఫామ్ ఒక 1 వీక్ తర్వాత చూసుకుని మీరు అనుకోవచ్చు అదేంటి నాకు తీసుకున్న ట్రేడ్ నాకు గుర్తుండదు అని చెప్పి. బట్ స్టిల్ ట్రేడింగ్ జర్నల్ పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అందరూ కూడా జర్నల్ పెట్టుకుంటారు. ఆ జర్నల్ ఉంటేనే మీకు తర్వాత ఫ్యూచర్లో ఏ ట్రేడ్స్ ఈ స్ట్రాటజీ అప్పట్లో ఎక్కువ పని చేసేది ఇప్పుడు పని చేయట్లేదు, దీనికి ఏమన్నా మోడిఫై చేయాలా, నేనన్నా రిస్క్ ఏమన్నా చూసుకోవాలా అనేది. ట్రేడింగ్ జర్నల్ చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ జర్నల్ పెట్టుకోండి, ఒక బుక్ పెట్టుకోండి, లేదంటే నార్మల్గా ట్రేడింగ్ జర్నల్ మీరు ప్రింటర్స్ ఉండి మీ దగ్గర ప్రింటర్ ఉంటే చార్ట్స్ తీసుకోండి డైలీ, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ. ఎందుకంటే మనకి తర్వాత దొరకవు చార్ట్స్. మీరు కావాలనుకున్నా సరే ప్రీమియం అడుగుతుంది, ప్రీమియం తీసుకున్నా ఈవెన్ హైయెస్ట్ ప్రీమియం తీసుకున్నా సరే లాస్ట్ ఇయర్ చార్ట్స్, దాని ముందు ఇయర్ చార్ట్స్ రావాలన్నా రావు. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్లో మీరు ప్రతిరోజు చార్ట్స్ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, ఒక ఫోల్డర్లోనో లేదంటే ఒక అల్మరాలోనో పెట్టుకొని. ఏమవుతుంది మీకు అది ఉపయోగపడతాయి, తర్వాత మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే, ఫైన్ అయితే క్లోజ్ చేస్తున్నాను డేని. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే పర్వాలేదు వాట్సాప్లో అడగండి, లేదంటే నోట్ చేసుకొని రేపన్నా అడగచ్చు. ఓకే, నాకు తెలిసి అందరికీ లేవని అనుకుంటున్నాను. ఓకే, బాయ్.